శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. ఇవాళ మాఘపురాణంలో 14వ అధ్యాయం చదువుకుందామండి. విప్రుని పుత్ర ప్రాప్తి అన్నమాట. కృష్ణ మహర్షి జహ్నుమనుని చూసి ఇట్లా అంటారనమాట. మహర్షి, మాఘమాస వ్రతం చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా, నా సందేహం తీర్చమని అడుగుతాడనమాట. అప్పుడు జహ్నుమని ఇలా చెప్తాడు. మాఘమాస వ్రతం ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును, వారి కష్టములు తీరును. అందుచే సంతుష్టుడైన మానవుడు హరిప్రీతికరములైన వ్రతములు చేసి జ్ఞానమును పొందవలను. దానికి ఒక కథ చెప్తాను వినుము అని చెప్తాడు. పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు వేదాంగాలు చదివి ఉత్తమ శివుడు అనమాట. చాలా మంచివాడు, ఆచారవంతుడు. అతని భార్య కూడా ఉత్తమరాలు. కానీ వాళ్ళకి ఏంటంటే సంతానం ఉండదు అనమాట. అదొక్క లోటు తప్ప మిగతా వాటికి ఏమీ లోటు ఉండదు అనమాట. భార్య అడుగుతుంది, నాకు సంతానం కావాలి ఏంటి, బాధపడుతూ ఉంటే అతను అంటాడు, నేను బాగా జపం చేసి నీకు సంతానం వచ్చేటట్లాగా చేస్తానని విష్ణుమూర్తి గురించి అష్టాక్షరి మంత్రాన్ని జపం చేస్తాడనమాట. జపం బాగా తీవ్రంగా చేస్తుంటాడు. విష్ణుమూర్తి సంతసించి అతను ప్రత్యక్షం అవుతాడు. అయినా సరే అతని జ్ఞానంలోకి రాడనమాట. ఆ తపస్సులోనే ఉంటాడనమాట. విష్ణుమూర్తి అది చూసి ఇంకా పొంగిపోయి లక్ష్మీ సమేతుడే ఆ గరుత్మంతుని ఎక్కి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వస్తాడనమాట. తన్ని గమనించకుండా తీవ్రమైన తపస్సులో ఉన్న ఆ బ్రాహ్మణుని చూసి చిరునవ్వు నవ్వుతూ, విప్రా, నీకు ఆ వరము ఇవ్వడానికి వచ్చాను, నీ తపములకు మెచ్చాను అని చెప్తాడనమాట. అతను ఏంటంటే కళ్ళు చూడంగానే శ్రీమన్నారాయణ కనబడతాడు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే అష్టోత్తర శతనామాలతో విష్ణువుని స్తుతిస్తాడండి. చాలా మంచిది ఇది చదువుకుంటే కనుక. నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సల, నమస్తే కరుణాంశే, నమస్తే అనంత విక్రమ, గోవిందాయ సురేశాయ అచ్యుతాయ అవ్యయాచ, ఇట్లా అనమాట. మొత్తం అష్టోత్తర శతనామాలతో చేసేసరికి ఇది ఎవరైనా చదువుకున్నా కూడా మాఘమాసంలో చాలా పుణ్యం అండి. మొత్తం చదువుకోండి, పుస్తకంలో ఉంది తప్పకుండాను. కుమారుడు పుడతాడనమాట భార్యకి. పుట్టేసేసరికి నారదుడు వచ్చి ఇతనికి 12 సంవత్సరాల వయసే ఉంది, తర్వాత ఇతను ఉండడు, అంతే ఆయుర్దాయం ఉందని చెప్తాడు. ఇద్దరు భార్యాభర్త బాగా బాధపడిపోతారనమాట. ఇదేంటి ఇలా ఇచ్చాడు విష్ణువు అని. భార్య ఏడుస్తుంది, అయ్యో పుత్రుడు పోతే ఎట్లాగా, కష్టం కదా అంటే, నువ్వేం బాధపడుకు, నేను మళ్ళీ జపం చేస్తాను అనేసి మళ్ళీ విష్ణుమూర్తి కోసం కూర్చుని జపం చేస్తాడు. మళ్ళీ విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతాడనమాట. తర్వాత కథ ఏమవుతుందో ఏమిటో మళ్ళీ మనం నెక్స్ట్ పార్ట్లో చదువుకుందామండి. ఎందుకంటే ఇంతవరకేను ఆ విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యి అతనికి ఏంటంటే, నీకేం కావాలి, పుత్రుడిని ఇచ్చాను కదా, నేను మళ్ళీ ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడనమాట. అప్పుడు అతను శ్రీమన్నారాయణకి ప్రార్థించి ఇలా చెప్తాడనమాట. అదేంటో రేపు చూసుకుందాము.